ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ ఏంటో తెలుసా అండి? మిక్చర్ చేయబోతున్నాను. పెళ్ళిళ్ళకి స్వీట్ షాప్లో దొరుకుతున్నాయి కదండి. సో అది మన ఇంట్లో మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇవాళ చూపించబోతున్నాను. మరి దాని ప్రాసెస్ ఏంటో, అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ అనేది మరగాలండి. సో ఆయిల్ మరిగే లోపల మనం బూందీకి ప్రిపేర్ చేసుకుందాం. సో చూడండి, ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు శనగపిండిని తీసుకున్నాను, ఒక బౌల్లో వేసుకున్నాను. అలాగే 100 గ్రాముల వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి. సో దీన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మొత్తం కూడా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ను పోసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ ఎందుకని చెప్తున్నానంటే, మొత్తం ఒక్కసారి వాటర్ ఎప్పుడైతే పోస్తామో ఉండ అనేది కట్టేస్తుందండి. సో మనకి బ్యాటర్ అనేది సరిగ్గా రెడీ అవ్వదు. అందుకని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి. చూడండి, గరిటతో నేను కలుపుతున్నాను ఒకసారి. మనకి చూడండి పల్సగా ఉండకూడదు అనమాట. ఎప్పుడైతే ఈ బ్యాటర్ పల్సగా అవుతుందో మనకి బూందీ అనేది సరిగ్గా రాదు. అందుకని ఇంత చిక్కగా ఉంటేనే మనకి సరిపోతుంది. సో మనకి ఇప్పుడు బూందీ పిండి అయితే రెడీ అయిపోయింది. సో చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది మరిగిందండి. చూడండి, ఇప్పుడు ఇది చూడండి, ఇది మిక్చర్కి వేసుకునే గరిటండి. సో ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇలా చిల్లులు గరిటెలు ఉంటాయి కదండి, దాంట్లో అయినా వేసుకోవచ్చు. లేదు, అది కూడా లేదు అన్నప్పుడు ఇలా చిల్లులు గిన్నెలు ఉంటాయి కదండి ప్రతి ఒక్క ఇంట్లోనూ. సో ఇదైనా దీంట్లో అయినా సరే మనం వేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే మిక్చర్ది గరిట ఉందండి, అందుకని నేను దాంట్లో వేస్తున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిగా శనగపిండిని ఈ గరిటలో వేసుకొని ఈ విధంగా అనుకోవాలి. చూడండి, మనకి మొత్తం కూడా చిన్నగా పడిపోతాయి అన్నమాట బూందీ అనేది ఆయిల్లోకి. సో ఈ విధంగా వేసుకోవాలి. జస్ట్ దాన్ని వేసి ఇలా అంటే చాలండి, మనకి చక్కగా పడిపోతుంది బూందీ అనేది దాంట్లోంచి. సో చూసారు కదా, మొత్తం కూడా వేసేసానండి. మనం ఎప్పుడు ప్రతిసారి కూడా ఈ మొత్తం పిండి ఏదైతే ఉందో ఆ గరిటెకి మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి, లేకపోతే మనకి బూందీ అనేది సరిగ్గా రాదు. సో చూడండి, మొత్తం కూడా మంచిగా వేగిపోయింది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించుకుంటే మాత్రం బూందీ అనేది ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది బూందీ. అందుకని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. సో మొత్తం కూడా తీసుకొని ఒక గిన్నెలో వేసేసేయండి. ఇదే విధంగా మనం ఏదైతే పిండి ఉంటుందో ఆ పిండిని మొత్తం కూడా బూందీలాగా వేసేసుకోవాలి. సో ప్రతిసారి కూడా మీకు చెప్పేది ఒకటే, మొత్తం కూడా ఎప్పటికప్పుడు మనం బూందీ వేసుకున్నప్పుడు గరిటెని మాత్రం ఎప్పటికప్పుడు పిండిని లేకుండా క్లీన్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేను మొత్తం బూందీ అయితే వేసేసానండి. సో ఇప్పుడు దీన్ని మనం మిక్చర్లోకి ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు ఇదే మరుగుతున్న ఆయిల్లో 100 గ్రాముల వరకు పల్లీలను వేసుకోవాలండి. ఇవి దోరగా వేయించుకోవాలి. సో వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. సో చూసారు కదా, పల్లీలు కూడా మంచిగా ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ఆ బూందీలో వేసేసేయండి. అదేవిధంగా మొక్కజొన్న చిప్స్ ఉంటాయి కదండి, ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను, వాటిని కూడా వేయించుకోవాలి. సో చూడండి, వీటిని కూడా వేయించుకున్నాను, వీటిని కూడా దాంట్లో వేసుకున్నాను. ఇంకో కొద్దిగా ఉన్నాయండి, వాటిని కూడా వేయించేసుకుంటున్నాను. సో వీటిని కూడా దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక 50 గ్రాముల వరకు అటుకులండి. సో వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. సో చూడండి, అటుకులు అనేవి చాలా తొందరగానే వేగిపోతాయండి. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను. చాలా మంచి టేస్ట్ వస్తుందండి కరివేపాకు అయితే మిక్చర్లో. సో వీటిని కూడా బాగా వేయించుకోవాలి. సో చూసారు కదా, నేను మొత్తం కూడా వేయించేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మొత్తం కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకున్నాను. నేను చాలాసార్లు మీకు చెప్పేది ఏంటంటే హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఆయిల్ అనేది తొందరగా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడనంత సాల్ట్ని వేసుకోవాలి. నేను అసలు పిండిలో అయితే వేయలేదండి సాల్ట్, ఇదే సాల్ట్ అనమాట వేయడం, మిక్చర్కి మొత్తానికి కూడా వేస్తున్నాను. సో అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఒకవేళ మీకు స్పైస్నెస్ ఎక్కువగా కావాలి అనుకున్నవారు కొంచెం ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసేయండి. ఈ ఉప్పు కారం అంతా కూడా అన్నీ ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నిటికీ కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అంతే, మిక్చర్ రెడీ అయిపోయినట్లే. చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్కూల్ నుంచి పిల్లలు రాగానే కూడా వాళ్ళకి స్నాక్స్గా ఇచ్చేయచ్చండి. మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. సో అందుకనే నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. సో మీ పిల్లలకి ఏమి ఇష్టమో మీరు కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించేయండి. బాయ్ ఫ్రెండ్స్.